హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న నైట్ జరిగిన ఎపిసోడ్ చాలా బాగుంది కదండి. బిగ్ బాస్ది చాలా అప్డేట్స్ మీ ముందుకు వచ్చాను, చాలా విషయాలు చెప్దామని చెప్పి. అలాగే ఇవాళ మార్నింగ్ జరిగిన టాస్కుల గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ఎట్టకేలకు మనము ఎదురు చూస్తున్న నో రేషన్ అసలు ఎందుకు పెట్టారు అని సస్పెన్స్లో మనందరం చాలా ఆలోచిస్తూ ఉన్నాం కదండి. లాస్ట్కి బిగ్ బాస్ గారు ఆ రేషన్ అనేది ఇప్పటి నుంచి తీసుకొచ్చాడు. అసలు ఫస్ట్లో నుంచి కాకుండా సడన్గా పెట్టుంటే కూడా బాగానే ఉండేది, కానీ ఇలా నో రేషన్ ఫస్ట్ నుంచి అనేసరికి ప్రతి ఒక్కరికి బుర్ర బాదుకున్నారు. అలా ఎందుకు పెట్టారు, అంతంత ఎందుకు పంపిస్తున్నారు అని చాలామంది ఆలోచించే ఉన్నాం. మనం కూడా మన ఛానల్లో చాలాసార్లు మాట్లాడుకున్నాం దీని గురించి. ఎట్టకేలకు మొత్తానికి బిగ్ బాస్ అందరినీ పిలిపించి సోఫాలో కూర్చోమని చెప్పి ఇంట్లో ఏ వస్తువులు తినే పదార్థాలు ఉంటాయి అన్నీ లోపల పెట్టండి అని చెప్పి అనౌన్స్ చేశారు. అప్పుడు అందరూ అనుకుంటా ఫీల్ అయిపోయారు. అయ్యో అనుకుంటా, నేను చెప్పానా అని ఒకరినొకరిని అనుకుంటా. మొత్తానికి ఏం జరిగింది, లాస్ట్కి ఎవరికి దొరికినాయి వాళ్ళకి తింటూనే లోపల పెడుతూ ఉన్నారు. చిప్స్ కానీ చాక్లెట్స్ కానీ ఏది దొరికితే, కొంతమంది అయితే ఫాస్ట్గా ఏది దొరికింది అది తినేస్తూనే ఉన్నారు. లాస్ట్కి లోపల పెట్టేశారు. తర్వాత మళ్ళీ బిగ్ బాస్కి ఏమనిపించిందేమో కానీ ఒక్కసారి వీళ్ళకి ఫుల్గా పెట్టేసి తర్వాత మళ్ళీ టాస్కులు స్టార్ట్ చేద్దాం అనుకున్నారేమో. మళ్ళీ మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, 10 నిమిషాల్లో మీకు ఏది దొరికితే అది తినాలని చెప్పి ఆడ పెట్టడం. వాళ్ళు ఫన్నీగా మనకి వీడియోలో కూడా చూపించడం, గబగబా తింటున్నట్టుగా ప్రోమోలో కూడా చూసాము. అంతే కదా మరి, దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా అందరూ తిన్నారు. ఎవరైనా అలాగే చేస్తారు. మొత్తానికి ఆదిత్య ఓం గారు కూడా కొంచెం బిల్డప్ ఇచ్చారు తిన్నట్టుగా. లాస్ట్కి మొత్తానికి ఆయన తిన్నాడు. ఆయన అందరు కలిసి అది మొత్తం ఫుడ్ ఏదైతే ఉందో ఐటమ్స్ ప్రతి ఒక్కటి లోపల పెట్టాల్సిందే. శేఖర్ భాష ప్రోటీన్ దన్నా పెట్టుకుందాం అనేసరికి చాలామంది ఒప్పుకోలేదు. వద్దు లోపల పెట్టేసి అది కరెక్ట్ కాదు అని చెప్పి ఆఖరికి ప్రోటీన్ది కూడా పెట్టించేశారు. అంతా అయిపోయింది, లోపల పెట్టించేశారు. తర్వాత నుంచి ఇంకా టాస్కులు స్టార్ట్ అయినాయి. ఏంటి, క్లాన్లో 3 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ముగ్గురు కలిసి ఒక్కొక్కరికి పెద్ద క్లాన్ గారికి ఫస్ట్ బజరు, సెకండ్ బజర్, థర్డ్ బజర్, ముగ్గురికి 3 బజర్లు మోగుతాయి. ఫస్ట్ యష్మి వెళ్తుంది, తర్వాత 9కి వెళ్ళింది, తర్వాత నిఖిల్ వెళ్ళాలి అని చెప్పి అదొక టాస్క్ పెట్టారు. ఎవరికి ఎంత ఫుడ్ దొరికితే అంత టైంలో ఏ ఐటమ్స్ దొరుకుతాయి ఆ ఐటమ్స్ తెచ్చుకొని అయ్యే మీరు వాడుకొని అయ్యే తినాలి అన్నట్టుగా టాస్క్ పెట్టారు. యష్మి వెళ్ళింది, కొన్ని కావాల్సినవి తీసుకుంది, 9కి వెళ్ళింది తీసుకుంది, నిఖిల్ వెళ్ళారు తీసుకున్నారు. ముగ్గురు ఏది కావాలో అది తీసుకుంటా లాస్ట్కి బజర్ మోగేసింది. కానీ లాస్ట్కి చికెన్ తీసుకోలేదంటే యష్మి చాలా ఫీల్ అయిపోయారు. అయ్యో చికెన్ తీసుకోలేదే నాకు చాలా ఇష్టము అయ్యో అని నిఖిల్తో బాధపడుతూ చెప్తూ ఉంది. లాస్ట్కి ఆమె ఎత్తైన క్లాన్ పెద్ద కాబట్టి ఆమె రిక్వెస్ట్ కూడా చేసింది, బిగ్ బాస్ ప్లీజ్ ఒక్క 5 మినిట్స్ ఇవ్వండి, 10 మినిట్స్ ఇవ్వండి టైం, మేము తీసుకుంటామని చెప్పి. ఆ బిగ్ బాస్కి ఏమనిపించిందో, చీఫ్ క్లాన్ పెద్ద కాబట్టి ఆమెకి పవర్ ఉంది కాబట్టి అడిగినందుకు ఒప్పుకొని ఉండొచ్చు. మామూలుగా అయితే బిగ్ బాస్ అలా ఇవ్వరు తిరిగి. నాకైతే అక్కడ కొంచెము ఏంటి ఇంకెందుకు టాస్క్ అలా ఇచ్చే పని అయితే అన్నట్టుగా అనిపించింది. కానీ ఒక విధంగా ఆలోచించుకుంటే యష్మి గారు ఆమె క్లాన్కి పెద్ద కాబట్టి, పైగా ఆమెకి నామినేషన్స్లో కూడా ఆమెకు పవర్ ఇవ్వడం మనం గమనించాము. మీరు ఒకరిని ఎంచుకోవచ్చు నామినేట్ చేయడానికి అని చెప్పి. అలాగే ఇది కూడా అనుకుంటున్నాను నేను, వేరే విధంగా మీరు అనుకోబాకండి. ఆమె క్లాన్ పెద్ద కాబట్టి ఆమె అడిగినందుకు బిగ్ బాస్ గారు ఒప్పుకున్నట్టున్నారు. 10 నిమిషాలు టైం ఇచ్చి 10 నిమిషాల్లో మీరు ఏది కావాలో మళ్ళీ తీసుకోండి అని చెప్పి బజర్ నొక్కేసరికి ఓకే స్టార్ట్ చేయండి అనేసరికి వాళ్ళు వెళ్ళి చికెన్ ముగ్గురు 3 ప్యాకెట్లు 2 చెప్పి ఎవరికి ఎన్ని దొరికితే అని తెచ్చేసుకొని వాళ్ళ బ్యాగుల్లో వేసేసుకున్నారు. అయిపోయింది, బయటకు వచ్చారు, టాస్క్ అయిపోయింది అక్కడితోటి. అది కూడా తినేశారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో టాస్క్ ఏం జరిగింది, ఎవరిది వాళ్ళు వండేసుకొని తినేశారు. ఇందులోనే దొంగతనాలు జరుగుతున్నాయి, పక్కన వాళ్ళ దాంట్లో నుంచి తీసేసుకోవడం, వీళ్ళు తీసేసుకోవడం, ఎలా ఏమేమి తీసేసుకోవాలో ఆ ప్లాన్ లేయడం, ఇలా జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇంతలోనే ఇంకో టాస్క్ ఎవరెవరికి, మణికంఠకి సీత గారికి వచ్చింది. ఏంటి ఆ టాస్క్, డోర్ దగ్గర నిలబడి భజన నొక్కగానే ఎవరైతే వెళ్ళి బిగ్ బాస్ చెప్పిన ఐటమ్స్ కరెక్ట్గా తీసుకొచ్చి అక్కడ పెడతారో వాళ్ళకి పాయింట్స్ లభిస్తాయి. ఆయన ఏమేమి టాస్కులు పెట్టారు, బజ్జీలు పిండిలు తీసుకోరండి, ఏమేమి వాడతారో దానికి మెటీరియల్, తర్వాత బొరుగులు 250 గ్రామ్స్ తీసుకోరండి అని చెప్పి అదొకటి, టమాటాస్లో యాపిల్ ఒకటి పెట్టి ఆ యాపిల్ ఎవరైతే ఫస్ట్ తీసుకొని వస్తారో వాళ్ళకి మార్కులు అన్నట్టుగా చెప్పడం. అందులో మణికంఠ గెలిచారు. బొరుగుల టాస్క్లో కూడా మణికంఠ గారే గెలిచారు. ఎందుకంటే అప్రాక్సిమేట్లీ ఎంత అంటే మెజర్మెంట్స్ దగ్గరగా ఉంది. యాక్చువల్గా అక్కడ
మణికంఠ ఒక పాయింట్ తీసుకొచ్చారు. మీరేమన్నారు, ఏదైతే మెజర్మెంట్స్ అప్రాక్సిమేట్లీ దగ్గరగా ఉంటుందో దాన్నే నేను కన్సిడర్ చేస్తానా అని చెప్పారు. మీరేమో ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా అంటే, నేను సంచాలకుని, నేను ఆ నిర్ణయమే ఫైనల్ డెసిషన్, నువ్వు ఇంకేం మాట్లాడద్దు అన్నట్టుగా యష్మి గారు చెప్పారు. కానీ మణికంఠ కూడా ఏం తగ్గలేదు, సూపర్ అనిపించాడు. అక్కడ ఆ పాయింట్ మీద నిలబడ్డాడు. నేను నాకు సార్ని అడుగుతాను, మీరు ఏందో నాకు న్యాయంగా అనిపించట్లేదు, నేను ఇంత కష్టపడ్డా కూడా అన్నట్టుగా చెప్పారు. ఆమె కొంచెం ఫైర్ అయ్యారు యష్మి గారు. కానీ దాని వెనక రీజన్ ఆమె ఏం చెప్తుంది అంటే, ఇక్కడ యష్మికి మనం మార్కులు వేసేయచ్చండి. ఒక విధంగా సంచాలకులుగా ఆమె చేయాల్సింది ఏంటి, మణికంఠకే ఇవ్వాలి, కానీ సీత గారికి ఇచ్చారు. ఎందుకు, కారణం ఏంటి అంటే, అక్కడ ఆమె ఏం చెప్తుందంటే, లైవ్లో చూశాను నేను, అక్కడ 6 మెంబర్స్ ఉన్నారు సీత గారి టీంలో. ఇదే ఇక్కడేమో 2 పీపుల్ ఇక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకే ఫుడ్ ఎక్కువ అవసరం కాబట్టి నేను సీత టీంని గెలిపించాను, నాది తప్పయ్యే ఉండొచ్చు, కానీ నేను ఈ విధంగా ఆలోచించాను అని అక్కడ ఆమె నాకైతే పర్సనల్గా ఆడ మార్కులు కొట్టేశారు. నాకు ఫస్ట్ అయితే కోపం వచ్చింది, ఏంది దగ్గరగానే ఉంది కదా, న్యాయంగా ఇవ్వాలి కదా అని అనిపించింది. సంచాలకులుగా అక్కడ ఫెయిల్ అయ్యారేమో అనిపించింది. కానీ తర్వాత రీజన్ ఆమె చెప్పింది వింటే నాకైతే అక్కడ 100 మార్కులు ఆమె కొట్టేశారు. ఎందుకంటే ఆడ పీపుల్స్ 6 మెంబర్స్ ఉన్నారు సీత టీంలో, ఇక్కడ 2. వీళ్ళు ఎట్లయినా అడ్జస్ట్ చేసుకొని తినగలరు, కానీ వాళ్ళు అక్కడ తినలేరు కదా అడ్జస్ట్ చేసుకొని వచ్చిన ఫుడ్ని అన్నట్టుగా ఆమె రీజన్ చెప్పారు. మొత్తానికి యష్మి టీంలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు లక్కీ అనే చెప్పచ్చు. ఎందుకంటే ప్రతి టాస్క్ వాళ్ళే గెలుస్తున్నారు. లక్ష్మికి సూపర్ సుడుంది అనే చెప్పాలి. ఆమె లక్కీ హ్యాండ్ అన్నట్టుగా అనిపిస్తుంది, లక్కీ లెగ్ అన్నట్టు అనిపిస్తుంది. ప్రతి టాస్క్లో ఆమె గెలుస్తుంది. ఫస్ట్ నుంచి నిఖిల్ కూడా ఆమెని ఎన్నుకున్నప్పుడు కూడా అది లక్కీగా నన్ను ఎన్నుకున్నారు, మీరందరూ ఎందుకు ఇంత డిస్కషన్ చేసి నాకు వచ్చిన అవకాశాన్ని పోగొడుతున్నారు, మీకు ఎందుకు అంత కుళ్ళు అన్నట్టుగా వాళ్ళు అడిగింది. ఎవరో రేస్ చేశారు పాయింట్, ఎందుకు యష్మి గారిని తీసుకోవాలి, నబీలు ఎవరు సోనియానే, ఇంకెవరు సోనియా, ఎందుకని మీరు ఆయన కూడా సూపర్ ఆడాడు కదా, యష్మిని ఎందుకు తీసుకోవాలి అనేసరికి అప్పుడు నిఖిల్ యష్మినే సెలెక్ట్ చేశాడు. ఆమె వాదిచ్చింది కూడా అక్కడ, నాకు లక్కుగా వచ్చింది దీన్ని ఎందుకు అవకాశాన్ని పోగొట్టుకోవాలి అని అనింది. అలాగే నడుస్తూ ఉంది కూడా. చూస్తుంటే అది ఆమె లక్కీగా మొత్తం ఈ సీజన్ అంతా ఆమె కనపడేటట్టుంది. నిఖిల్ ఫస్ట్ పైన ఇంత అప్లో ఉన్నాడు, యష్మి కింద ఉంది. నిఖిల్ ఈమెను పైకి తీసుకొచ్చి నిఖిల్ అంతకి కిందకి దిగజారిపోతున్నాడు. గేమ్ అంతగా బాగా ఆడట్లేదు. ఆయన ఏందో లోకి వెళ్ళిపోయాడు. ఆయనకి ఏందో ప్రాబ్లం అర్థం కావట్లేదు. మెయిన్ ప్రాబ్లం ఆయనకి సోనియాతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఆయన డౌన్ అయిపోయాడు. ఎందుకంటే సోనియా డబుల్ గేమ్ ఆడుతుంది, పృథ్వీతో కూడా ఉంటుంది, నిఖిల్తో కూడా ఉంటుంది. పృథ్వీ ముందు ఓవర్ యాక్షన్ చేస్తుంది ఇలా నిఖిల్ ముందు, అది నిఖిల్కి నచ్చట్లేదు. ఆయన ఆ మీద ఏమన్నా అభిప్రాయం, ప్రేమ గేమ లైక్ కలగడం, ఇష్టం కలగడం జరుగుతుందేమో తెలియట్లేదు. నేనైతే అదే అనుకుంటున్నాను. లేకపోతే ఎవరు పట్టించుకోరు, ఎవరితో ఎవరు తిరిగితే నాకేంటని. ఆయన డల్ అయిపోవడం చూస్తున్నా ఆ అమ్మాయి నిఖిల్ని గేమ్ని తొక్కేస్తుంది. మళ్ళీ వచ్చి నువ్వు నీ గేమ్లో నువ్వు లూజ్ అయిపోతున్నావు, నువ్వెందుకు ఇలా ఆడుతున్నావు, టాస్క్లన్నీ ఓడిపోతున్నావు, ఏమైంది నీ పవర్, అది ఇది అడుగుతుంది. ఒక పక్క ఇవేమో ఇలా చేస్తూ ఉంది, వాడినేమో లో తించేస్తూ ఉంది. వాడే అంతే. ఆడవాళ్ళు మగవాళ్ళదే తప్పు అనుకుంటాం, కానీ ఆడవాళ్ళు కూడా ఇక్కడ మనం వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి. ఎంతసేపు మగవాళ్ళే అని చెప్పి అనుకోకూడదు కొన్ని విషయాల్లో. ఆడవాళ్ళ గురించి కొన్ని రాజ్యాలే పోయినాయి అంటే ఏందో అనుకున్నాం, కానీ ఈ బిగ్ బాస్ ద్వారా నిరూపిస్తున్నారు. నిఖిల్ పృథ్వీతో ఎక్కువగా ఉండడము, పృథ్వీతో క్లోజ్గా ఉండడం, చేయబట్టుకోవడం నిఖిల్ ముందే, ఇవన్నీ నిఖిల్కి బాధ కలిగిస్తున్నాయి. పైగా లూజర్ అనడం, వాడు చాలా డిసప్పాయింట్ అయిపోతున్నాడు నిఖిల్ గారు. ఆయన చాలా స్ట్రాంగ్ కంటెంట్ అని అందరం అనుకున్నాం ఫస్ట్ నుంచి, కానీ అంతకంతకు దిగజారిపోతున్నారు. యష్మి పైకి లేచిపోతుంది. ఎందుకంటే ప్రతి టాస్కుల్లో వాళ్ళే గెలుస్తున్నారు. వాళ్ళ టీము యష్మి ద్వారా వచ్చిన వాళ్ళు లక్కీ అయిపోతున్నారు వాళ్ళ టీంలో ఉన్నందుకు. అంత లక్కీ ఉంది యష్మి దగ్గర. పైగా ఆమె వల్గర్ మాటలు మాట్లాడదు, ఎవరిని హర్ట్ చేయదు, చాలా సెన్సిటివ్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి ఏడుస్తుంది. మణికంఠ నామినేషన్లో వాళ్ళ అమ్మ గురించి చెప్పినప్పుడు కూడా బాగా ఏడ్చింది, బాగా ఫీల్ అయింది. కానీ చాలా గట్టిగా కూడా మాట్లాడగలదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ క్లాన్ తరపున కూడా పెద్దగా నిలబడి మాట్లాడగలదు. టాస్కుల్లో కూడా వాళ్ళకి సపోర్ట్ చేయగలదు. తర్వాత పైగా దొంగతనాలు కూడా చేయగలుగుతుంది. డబుల్ గేమ్స్ ఆడడం వల్ల
పృథ్వీతో ఎక్కువ క్లోజ్గా ఉండడం వల్ల నిఖిల్ అంతకంతకు దిగజారిపోతూనే ఉన్నాడు. ఆయన యొక్క పవర్ అంతా తుస్సు అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. గోడ మీద పిల్లిలా ప్రవర్తిస్తుంది. ఇటు ఉన్నప్పుడంతసేపు నిఖిల్తో తిరిగింది, తర్వాత క్లాన్ మారిపోయి ఇటు వచ్చాక పృథ్వీతో తిరగడం స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ ఈమె వచ్చి నువ్వు గేమ్ బాగా ఆడట్లేదు, నువ్వు లూజర్ అయిపోతున్నావు, నువ్వు ఎందుకు ఇలా అయిపోతున్నావు అన్నట్టుగా ఈమె మాట్లాడుతుంది. చేసే పనులన్నీ వాడి ముందు ఇలా చేస్తా, ఫస్ట్ అంతా క్లోజ్గా ఉండి నిఖిల్తో, తర్వాత వీడితో క్లోజ్గా ఉంటా. ఎవరికైనా అలాగే అయిపోతారు, డౌనే అయిపోతారు. ఫస్ట్ అంతా బాగుండి తర్వాత తగ్గిపోతూ ఉంటే వాడికి ఏమో ఆ పిచ్చి పట్టినట్టే ఉంది. వాడికి ఎందుకు నన్ను వదిలేసింది, వెళ్ళిపోయి అక్కడ క్లోజ్గా ఉంటుంది అన్నట్టుగా వాడు బుర్ర గీక్కుంటా ఉన్నాడు. ఎక్కడ ఒంటరిగా కూర్చోవడం, ఒంటరిగా ఆలోచించడం, గంట యాపిల్ తింటా ఆలోచించుకుంటా ఉండడము. తర్వాత మణికంఠ వచ్చి దొంగతనం చేద్దాంరా నిఖిల్ అంటే, నాకు ఇష్టం ఉండదు దొంగతనాలు అవి చేయడం, నాకు అసలు నచ్చదా అని చెప్తున్నాడు. ఇందులో ఏముంది, దొంగతనం అంటే టాస్కే కదా, గేమే కదా, ఆడాలి కదా, అంటే నువ్వు ఒక్కడివే చేసుకో కావాలంటే అని అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నువ్వు నీ గేమ్ ఆడు, నేను నా గేమ్ ఆడతానని చెప్తున్నాడు. నేను ఎలా గేమ్ ఆడాలా ఒక్కడినే అన్నట్టుగా అడిగితే ఏమో నీ ఇష్టం, నీ గేమ్ నువ్వు ఆడంటున్నాడు. ఇద్దరు ఒకే క్లాన్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఎగ్జామ్కి ఒక దొంగ చైన్ కొట్టేయాలంటే ఒక్కడే వెళ్ళిపోయి దొంగతనం చేసుకుని వెళ్ళిపోతాడా? సపోర్ట్గా ఒక బండి పెట్టుకొని రెడీగా ఉంటేనే ఆ చైన్ తీసుకుని వెళ్ళి ఆ బండితో ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. అలాగే వీడు ఏదైనా ఇప్పుడు దొంగతనం చేశారనుకోండి, ఒక పండు పక్కన వాళ్ళకి ఇస్తే వీడు అలాగే దొంగతనం చేయకుండా ఇలా పట్టుకొని పక్కన వాళ్ళు ఎవరు లేకపోతే దొరికిపోతాడు. అదే పండు తీసుకొని పక్కన వాళ్ళకి ఇచ్చేస్తే వీడి చేతిలో పండు ఉండదు, వీడు దొంగ అని కూడా తెలియదు. ఆ విధంగా వాడు అడిగితే వాడు అంటున్నా క్షమించండి, ఆ విధంగా మణికంఠ అడిగితే నిఖిల్ని నేను రాను దొంగతనం చేయనని హరిశ్చంద్రులా మాట్లాడితే ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో కుదురుతుందా చెప్పండి? చాలా టాస్కుల్లో కూడా దొంగతనాలు జరిగినాయి, దాచిపెట్టడాలు జరిగినాయి. అప్పుడు కూడా బిగ్ బాస్ ఏమనలేదు వాళ్ళు ఆ విషయాల్లో. ఎందుకంటే ప్రేక్షకులు అయితే ఎంటర్టైన్మెంట్ తీసుకున్నారు, ఫన్నీగా తీసుకున్నారు. బిగ్ బాస్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. బిగ్ బాస్ చూడలేదు ఆయన ఎపిసోడ్లు, అంతకుముందు చూసుండకే ఇలా మాట్లాడారేమో. అది ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్, అది గేమ్ యొక్క స్ట్రాటజీ అనే చెప్పాలి. ఇప్పుడు ఏమడిగాడు అన్న, ఒకవేళ ఈ ఫుడ్ కూడా రాలేదంటే మనకి ఉడకపెట్టినవి కూడా రాకపోతే అప్పుడేం చేసేవాడివి? చూస్తా కూర్చునేవాడువా? ఏదో ఒకటి దొంగతనం ఖచ్చితంగా అప్పుడు చేయాల్సిందే కదా, ఏదో ఒకటి తినాల్సిందే కదా మనము. ఎందుకు మీరు ఇలా నాకు సపోర్ట్గా లేరు? ఉందే నువ్వు నాకు సపోర్ట్ చేయకపోతే ఎట్లా చెప్పండి అన్నట్టుగా సూపర్ మాట్లాడాడు మణికంఠ. అయితే మనం ఫస్ట్లో చూస్తే పిచ్చోడు అనుకున్నాం, ఏంద్రావిడు అనుకున్నాం, కానీ సూపర్, ఆ గేమ్ కూడా సూపర్ ఆడుతున్నాడు మణికంఠ. సీతతో కూడా గట్టి పోటీ ఇచ్చాడనే చెప్పొచ్చు ఆ గేట్ దగ్గర టాస్కుల్లో, ఐటమ్స్ టాస్కుల్లో. పాయింట్ వచ్చినప్పుడు కూడా మాట్లాడగలుగుతున్నాడు. ఈ నిఖిల్ ఎందుకనో ఫస్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉండేవాడు, ఎందుకు ఇలా అయిపోతున్నాడో ఏం అర్థం కావట్లేదు. పోను నాగార్జున సారు నిఖిల్ని ఖచ్చితంగా అడుగుతారు ఎందుకు అలా అవుతున్నావు అని చెప్పి కూడా. ఇది ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే హౌస్లో. ఇంకా మణికంఠ విషయానికి వస్తే, మణికంఠ లాస్ట్ చివరిగా కూడా సూపర్ కంటెంట్ ఇచ్చాడు. ఏంటి, నాకు కళ్ళు తిరిగిపోతుంది అని చెప్పి పడిపోయి ఎవరైనా వచ్చి నా మొహం మీద పల్పి ఆరెంజ్ కొట్టండి, అరే నీళ్ళు కొట్టమంటారు, పల్పి ఆరెంజ్ కొట్టమంటారు. అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆయన దాన్ని కంటెంట్ ఇచ్చాడు. అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగా సూపర్ కామెడీ అనిపించింది. ఎవరైనా అంతే కదా, ఆకలిగా ఉంది నాకు ఏమన్నా వాటర్ ఇవ్వండి అని అడగరు, పల్పి ఆరెంజ్ అనే థాట్ రావడం కూడా అక్కడ చాలా ఫన్నీగా అనిపించింది. ఆ తర్వాత నేను బయటకు వెళ్ళేటప్పుడు పొలాల్లో జల్లుతాను ఈ రాగి పిండిని, నాకు అంత విరక్తి కలిగింది, ఈ జొన్న పిండి జావ దాగి అన్నట్టుగా మణికంఠ కంటెంట్ ఇచ్చాడు. అక్కడ కూడా బాగుంది, ఫన్నీగా ఉంది. ఇవ్వండి లైవ్లో జరుగుతున్న అప్డేట్స్ అన్నీ. ఇక ఫర్దర్గా నా వీడియోస్ అన్నీ మీరు చూడాలని కోరుకుంటున్నాను. పైగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ముఖ్యంగా కామెంట్స్ పెట్టండి. ఫర్దర్గా వచ్చే వీడియోస్ అన్నీ కూడా మనము అప్డేట్స్ అన్నీ మీకు ఇస్తూ ఉంటాను. నోటిఫికేషన్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసినట్లయితే ఇంకా మనం బోల్డ్ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాము ఏం జరగబోతుందో హౌస్ గురించి. అప్పటి వరకు బాయ్ అండి.